నమస్తే వ్యాస్, నేను శాస్త్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఇవాళ మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిటీస్ యష్ గారు, ఎన్ఆర్ఐ యష్ గారు. సో జనరల్గా ఎప్పుడు కూడా బిజీ ఉంటారు తను. సో మనకి ఈరోజు చాలా లక్కీలో కలిసారు. మరి ఆయనతో మాట్లాడదాం. ఆయన పర్సనల్ డీటెయిల్స్, ఆయన లైఫ్ స్టైల్, అదేవిధంగా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఆంధ్రలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అవన్నీ కూడా మాట్లాడడం తనతో పాటు. సో లెట్స్ వెల్కమ్. నమస్తే సార్. నమస్కారం. బాగున్నామ్మా. సో యష్ గారు, చాలా మందికి మీరు ఒక ఎన్ఆర్ఐ అని తెలుసు. సో ఎలా జరిగింది మీ ప్రయాణం? మీ ఫస్ట్ నుంచి అంటే మీ డీటెయిల్స్, ఎక్కడ పుట్టారు ఆంధ్రాలో, తర్వాత మీ అమెరికా ప్రయాణం ఎలా జరిగింది? నేను తెనాల్లో పుట్టానమ్మా. అదేవిధంగా హైదరాబాద్లో చదువుకున్నాను, తెనాల్లో చదువుకున్నాను. ఇంజనీరింగ్ హైదరాబాద్లో అయింది. దాని తర్వాత ఇక్కడ విప్రోలో జాబ్ వచ్చింది. దాని తర్వాత విప్రో ద్వారా నేను విదేశాల్లో తిరగడం జరిగింది. ఆల్మోస్ట్ నేను దగ్గర 17 డిఫరెంట్ కంట్రీస్ అఫీషియల్గా తిరిగాను. తర్వాత ఇంకా ఒక దగ్గర సెటిల్ అయిపోవాలి కాబట్టి అమెరికాలో సెటిల్ అయిపోయాను. యూఎస్లోనే ఎందుకని అన్ని కంట్రీస్ తిరిగి యూఎస్లో సెటిల్ అయ్యారు? జాబ్ పరంగా తిరగాల్సి వచ్చింది. నేను ఒక అసోసియేట్గా జాయిన్ అయ్యాను. సో ఈవెన్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ మొత్తం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నాది. సో ఐ యూస్ టు మేనేజ్ బిజినెస్ ఫర్ ఎంఎన్సీ అనమాట. విప్రో సైడ్ కానీ, హెచ్ఎస్బిసి కానీ, సిటీ బ్యాంక్ కానీ, ఇప్పుడు డిఎక్సీ కానీ. సో కైండ్ ఆఫ్ బిజినెస్ రోల్ నాది. సో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయాల్సి వచ్చే రోల్ నాది. ఓకే. సో యూఎస్లో ఎక్కడ ఇప్పుడు ఉండేది? నేను వాషింగ్టన్ డీసీ అమ్మా. సో ఇప్పుడు బిజినెస్ మ్యానా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరా? అంటే నేను యాక్చువల్లీ ఐటీ కంపెనీ. సో ఐ రన్ అన్ ఐటీ బిజినెస్ టు, బట్ ఎంప్లాయీ కూడా. సో ఐ వర్క్ యాజ్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్ ఫర్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కంపెనీ. యాజ్ వెల్ యూ హ్యావ్ కంపెనీస్ టు. సో ఇంకా ఇండియాకి వచ్చే అవకాశం లేదా? అంటే అప్పుడప్పుడు వస్తున్నారు, సెటిల్డ్. అక్కడ స్థిరపడిపోయాము, ఇంకా అక్కడే సెటిల్ అయిపోయాము. కాకపోతే మన పుట్టిన భూమి మీద అభిమానము, ప్రేమ అనేవి ఉంటాయి కాబట్టి గత 5 సంవత్సరాలుగా ఒక ఉగ్రవాదితో పోరాటం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాము. 2014లో కూడా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుండాలని ఐటీల ఎన్ఆర్ఐల పరంగా మా వంతు ప్రయత్నం మేము చేశాము. ఆనాడు 6 నెలల ముందు, 2014లో 6 నెలల ముందు వచ్చి బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్లో పనిచేయటము, తద్వారా బాబు గారు మళ్ళీ అధికారంలోకి రావటము, మళ్ళీ మేము వెళ్ళిపోయి మా పనులు చేసుకోవటము, 2019లో బాబు గారు ఓడిపోవటము, ఆక్రమంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటము. అంటే మీరు యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉన్నప్పుడు ఆ బిజీ స్కెడ్యూల్లో ఎందుకు పొలిటికల్ మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? రాష్ట్రం అంటే నాశనం అయిపోతుందని ఆ ఉద్దేశమేనా? అంటే నేను కాలేజ్ లైఫ్ నుంచి స్టూడెంట్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్ ఉండేవాడిని. ఓకే, మీకు ఫస్ట్ నుంచి కూడా ఈ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్? స్టూడెంట్ పాలిటిక్స్లో యాక్టివ్ ఉండేవాడిని. ఆ టైంలో రాజశేఖర రెడ్డి టైంలో కూడా మేము రాజశేఖర రెడ్డితో కూడా చాలా అగ్రెసివ్గానే ఫైట్ చేసేవాళ్ళము. అప్పుడు స్టూడెంట్ రాజకీయాల్లో ఉండేవాడిని. తెలుగు యువత అప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని, తెలుగు యువత మెంబర్గా ఉండేవాడిని. సో అప్పుడు కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కూడా కొట్లాడుతున్నాము. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మాలో ఉంది. ఎన్ఆర్ఐలు ఎప్పుడు కూడా మాతృభూమికి దూరంగా ఉన్నా మాతృభూమి బాగుపడాలి, మాతృభూమి ఎదగాలి, మంచి పదంలో ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటాం ఎన్ఆర్ఐస్. ఎంత గ్రూప్ ఉంటుందండి మీ ఎన్ఆర్ఐస్ అంతా అక్కడ యూఎస్లో? చాలామంది అండి. అంటే ప్రతి పార్టీకి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అభిమానులు ఉంటారు. టీడీపీకి అనుకుంటే కనుక టీడీపీకి చాలా గట్టిగానే ఉంటారు. ఎన్ఆర్ఐస్ ఏంటంటేనండి, ఒక విధం ఏంటంటేనండి, తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎన్ఆర్ఐస్ ఆర్ వెరీ మచ్ ఇంటెలెక్చువల్స్. అంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ పార్టీస్, నాట్ ఫర్ ఎనీ అంటే బెనిఫిట్స్ కోసం అయితే ఎవరైతే ఉండరు. ఎవ్వరు బెనిఫిట్స్ కోసం పనిచేయరమ్మా. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవ్వరు కూడా రూపాయి ఆశించి పనిచేయరు. స్వచ్ఛందంగా వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళే తప్పితే ఏ రోజు కూడా కనీసం నాకు తెలిసి ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో పనిచేసిన ఎన్ఆర్ఐలు కానీ, 2014 ఎలక్షన్స్లో పనిచేసిన ఎన్ఆర్ఐలు కానీ 90% వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని డైరెక్ట్గా చూద్దాం అనుకొని ఉండరు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రాష్ట్రంలో ఉన్న భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకు అభిమానం? అంటే అప్పట్లో హైదరాబాద్లో హైటెక్ సిటీని ఇంత డెవలప్ చేశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మీ అందరికి అలా చేశారన్న అభిమానం కంటే కూడా రెస్పెక్ట్, బాధ్యత అని అనుకుంటాం మేము. ఎందుకంటే మేము ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాం, ఆయన తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు చేశాం, ఆ కంపెనీల ద్వారా అమెరికా వెళ్ళి స్థిరపడ్డాం. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది మాకుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి కాకపోయిండుంటే, ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ రాకపోయిండుంటే, ఆ రోజు కంపెనీలు రాకపోయిండుంటే మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ నిరుద్యోగులు తిరిగేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాము. చంద్రబాబు నాయుడు గారికి మేము తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేమేం తిరిగి ఇవ్వగలం ఆయనకి? ఆయన అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే మా వంతు ఉడతాభక్తి సాయం చేయగలుగుతాం, అంతమించి మేమేం చేయగలం. సో అలా ఆయన అధికారంలోకి వస్తే
మాలాంటి వాళ్ళు ఇంకెంతో మంది బాగుపడతారు, ఇంకెంతో మంది స్థిరపడతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక అభిప్రాయం అనేది ఎన్ఆర్ఐలో గట్టిగా ఉంది. ఈరోజు వైసీపీకి సపోర్ట్ చేస్తున్న ఎన్ఆర్ఐలు చాలామంది కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజీలో చదువుకున్న వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు. బట్ స్టిల్ ఎందుకు వాళ్ళు స్వామి భక్తి లేకుండా మళ్ళీ స్వామి భక్తి ఉండాల్సిన అవసరం లేదు. అంటే అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉండాలని ఏం లేదు. వాళ్ళలో కొంతమంది జగన్ రెడ్డి అభిమానులు ఉంటారు. జగన్ రెడ్డి అభిమానులు ఖచ్చితంగా పనిచేస్తారు. సామాజిక వర్గం వాళ్ళు అనుకోవచ్చు, లేదంటే ఐ మీన్ రెడ్డి కమ్యూనిటీ అనేసి కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉండని అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు, డెఫినెట్గా క్యాస్ట్ ఫీలింగ్ అవన్నీ ఉంటాయి కూడా. మీరు అనుకున్నట్టు 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఎట్లా ఉండదు అంటారు భవిష్యత్తు ఇంకా ఆంధ్రప్రదేశ్కి? ఏంటి ప్రణాళికలు చేయ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని ఏదో మెరికల్స్ అయిపోతాయనైతే ఎక్స్పెక్ట్ చేద్దామా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత భయంకరమైన వ్యక్తో గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 1000 ఉగ్రవాదులు ఎంత పవర్ఫుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంత పవర్ఫుల్. 1000 ఉగ్రవాదులు ఒక దేశాన్ని ఏ రకంగా సమూలంగా సర్వనాశనం చేయగలుగుతారో జగన్ రెడ్డి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంత అరాచకంగా సర్వనాశనం చేశాడు. సో నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని అద్భుతాలు జరిగిపోతాయని అనుకోవద్దు. ఎందుకంటే గత జరిగిన డ్యామేజ్ని మొత్తాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాలి, బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి. బ్రాండ్ ఇమేజ్ రీబిల్డ్ చేసిన తర్వాత ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరికీ ఒక నమ్మకం కలిగించాలి. మళ్ళీ ఇలాంటి దరిద్రుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోరు అనే నమ్మకం కలిగిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు అందరూ వచ్చి పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పెట్టుబడులు పెట్టట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నమ్మట్లేదు, ప్రజలు నమ్మట్లేదు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు అంటే అది ప్రజలు చేసుకున్న కర్మ అని నేను అనుకుంటా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది, ఒక ఆర్థిక ఉగ్రవాది అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయి ఓట్లేసి 2019లో అధికారం కట్టబెడితే ఉన్న పెట్టుబడులన్నీ బయటకు పంపించేస్తే ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వచ్చారో వాళ్ళందరినీ ఇబ్బందులు పెడితే ఆఖరికి కియా అనుబంధ సంస్థలు దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల అనుబంధ సంస్థలు కూడా వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు అంటే ఎటువైపు వెళ్ళిపోయింది? ఎవరు నమ్ముతారు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని? ఒక ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రంలో మనం బిజినెస్ చేసుకోవచ్చు అని అనుకుంటేనే వచ్చి పెట్టుబడి పెడతారు. వాళ్ళు ఇబ్బందులు పెడతారు, కమిషన్లు అడుగుతారంటే ఇంకేం పెడతారు? వాళ్ళు ఏం పెట్టరు కదా. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా డెఫినెట్గా ఓవర్ నైట్ ఏం కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక 2 టర్మ్స్ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉండుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలోనే టాప్ 3 సిటీస్లో 3 స్టేట్స్లో ఒక స్టేట్గా ఉండేది. అమరావతి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇండియా మొత్తంలో టాప్ 3 సిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా ఉండేది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు అంటే ఒక గర్వకారణంగా చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేసరికి నామోషిగా ఫీల్ అయ్యారు అన్న స్టేజ్కి వచ్చింది గత ప్రభుత్వంలో. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్లమ్మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ఎలా పోలుస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ జోకర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంట. ఒక జోకరు, ఒక బఫూన్లు ఏ రకంగా అయితే రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలను భ్రష్టు పట్టిస్తారు, పరిపాలన చేస్తారో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అంటే ఏంటో తెలియదు, రాజకీయం ఎలా చేయాలో తెలియదు. ప్రశ్నించిన వాళ్ళని చంపేయటము, ప్రశ్నించిన వాళ్ళు దొంగ కేసులు పెట్టడము, ఇక ఇతర కక్ష సాధింపు చర్యలు చేయడం తప్ప. మీ మీద కూడా చాలా కేసులు పెట్టాడు, మిమ్మల్ని కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. అసలు ఏం కేసులు అవన్నీ? జగన్ రెడ్డి నన్ను చూస్తే భయపడ్డాడు అని నేను అనుకుంటా. ఎందుకంటే మీరు అంటే ఇయర్స్ నుంచి మిమ్మల్ని రప్పించారా? మీరు వచ్చిన టైంలో మిమ్మల్ని పట్టుకొని అరెస్ట్ చేశారు? ఆ టైంలో జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు, నన్ను రప్పించి అంత సినిమా లేదు జగన్మోహన్ రెడ్డికి. నేను నా తల్లిగారికి ఆరోగ్యం బాగాలేకపోతే నేను వస్తే అక్కడ కాపు కాసి నన్ను లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత సినిమా లేదు. నేను యూఎస్ ఉంటే నన్ను రప్పించి ఇక్కడ అరెస్ట్ చేసే అంత సినిమా జగన్మోహన్ రెడ్డి మొహానికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ ఉగ్రవాది. రాష్ట్రాన్ని రాజకీయంగా ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో ఆలోచించాడు. రాష్ట్రంలో ప్రజల్ని ఇంకే రకంగా అట్టడుగు తోసేయాలి, ఏ రకంగా వాళ్ళని పూర్తిగా సర్వనాశనం చేసేయాలి, ఈయనేసే ఎంగులు మెతుకుల మీద వాళ్ళు బతకాలి అని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ మీద లుక్అవుట్ నోటీసులు వేయడానికి అంటే మీరు ఏం నేరం చేశారు? ఏం నేరం చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని బయట పెట్టాము. అదే ఆయనకు నేరంగా అనిపించింది. ఎందుకంటే వాస్తవాలు బయట పెడితే తట్టుకోలేడు కదా జగన్మోహన్ రెడ్డి. జస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం తప్పైంది అంతేనా? ఇంకెక్కడైనా మీరు ఏముంది ఇట్లా మీలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిట్టారు?
ఎవరిని తిట్టడం అవసరంలా, జగన్మోహన్ రెడ్డి మేము తిట్టాల్సిన అవసరం వాళ్ళ పార్టీ వల్ల సొంత చెల్లె తిట్టింది, జగన్మోహన్ రెడ్డి పచ్చి ఎదవా అని చెప్పి సొంత చెల్లె షర్మిలని చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఒక నరహంతకుడు అని చెప్పి ఆయన సొంత చెల్లె చెప్పింది షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి తల్లిని ఎక్కడ చంపేస్తాడు అని చెప్పి తల్లి విజయమ్మ కూడా పారిపోయి అమెరికాలో కూర్చుంది. అర్థమైంది? జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అది. జగన్మోహన్ రెడ్డి గురించి ఎవడో ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బయట వాళ్ళు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. కన్న తల్లి, సొంత చెల్లి, వాళ్ళ సొంత బాబాయ్ కూతురు, వాళ్ళ కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి ఒక మనిషి కూడా, అంటే ఒక మనిషి రూపంలో ఉన్న మానవ మృగుడు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఇంకా మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మరి ఆ టైంలో అంటే ఇది జరిగి దాదాపుగా ఒక 1 year అవుతుంది కదండి మీ మీద కేసులు పెట్టి? నా మీద 13 కేసులు పెట్టాడు. మొన్న డిసెంబర్లో నేను వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కోర్టులో కూడా మేము ఛాలెంజ్ చేసాము, లుకౌట్ నోటీస్ పాస్ చేశారు, పాస్పోర్ట్ లాగేసుకున్నాడు, పాస్పోర్ట్ కూడా తెప్పించాం మళ్ళీ. అంటే ఎన్ని రకాలుగా ఏ రకంగా ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానాయకుడినే అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అంత సైకో జగన్మోహన్ రెడ్డి, మాలాంటి వాళ్ళు ఎంత ఆయనకి నథింగ్, రైట్? మేమేం రాజకీయంగా యాక్టివ్ లేము, మేమేంటంటే జస్ట్ సోషల్ యాక్టివిస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అరాచకాలన్నీ కూడా ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాం, ప్రజలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు యూట్యూబ్ ఛానళ్ళు, ఇప్పుడు శాటిలైట్ ఛానల్ ఏ రకంగా అయితే అక్కడ జరిగే సన్నివేశాలు చూపించాలనుకుంటున్నారో అక్కడ ఛానళ్ళన్నీ బ్లాక్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఆ ఇష్యూస్ అన్నీ మేము ప్రజలకి పరిచయం చేస్తుంటే ప్రజలు ఖచ్చితంగా చూసి అమ్మో ఇది జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకుంటున్నారు. మిమ్మల్ని ఆపగలిగారేమో, యూట్యూబ్ ఛానల్ ఆపగలిగారు, శాటిలైట్ ఛానల్ ఆపగలిగారు, మమ్మల్ని ఆపే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు కదా. మాకంటూ మేము వింగ్ ఏర్పరచుకున్నాం, మాకంటూ ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరచుకున్నాము. సో ఆ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా సర్వనాశనం అయిపోతుంది, ఏ రకంగా రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుందో చెప్పే ప్రయత్నం మాత్రమే చేశాం. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక మా మీద కేసులు పెట్టి మమ్మల్ని భయపెడదాం ప్రయత్నం చేశాడు. భయపడాల్సిన మేము కొట్టిన దెబ్బ అల్లల్లాడిపోయి 11 సీట్లు వచ్చి మూల కూర్చున్నాడు. ఎన్ఆర్ఎల్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్స్లో చేసిన క్యాంపెయిన్కి ఎన్ఆర్ఎల్ ఎంత బలంగా వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యున్సీస్లోకి వెళ్ళి వైసీపీ ఓటర్లకి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మోసం చేశాడని వివరించే ప్రయత్నం చేసాం, దానిలో సక్సెస్ అయ్యాము. ఆఖరికి వైసీపీ ఓటర్లే జగన్మోహన్ రెడ్డిని చీగొట్టి వైసీపీ ఓటర్లే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా ఓడిస్తే అది మా సక్సెస్ అని మేము అనుకుంటాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి 2024లో ఎన్ఆర్ఐల ఓట్ పర్సెంటేజ్ కూడా చాలా పెరిగింది. ఓయా, అంటే ఎన్ఆర్ఐల ఓట్ పర్సెంటే కాదమ్మా, ఇక్కడ ఏంటంటే సిచ్యుయేషను 2 తెలుగు రాష్ట్రాల్లో చదువుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా బయటకు వచ్చి ఓటు వేయరు, హాలిడే వచ్చిందంటే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు మారుమూల ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు, యూరోప్లో, అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా టికెట్ పెట్టుకొని 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని టికెట్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటేసి వెళ్ళారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రాజకీయ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సర్వనాశనం చేశాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి ఈ రాజకీయ ఉగ్రవాదిని మరొకసారి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించాలని కంకం కట్టుకొని అందరూ వచ్చి ఓట్లేసి వెళ్ళారు. ఆంధ్రాలో ఉన్న ఇక్కడ సెటిలర్స్ కూడా అందరు వెళ్ళి గట్టిగా ఉండి 10 వరకు ఉండి ఓట్లేసి వచ్చారు కదా. సో రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం ప్రజలు చేశారు, రాజకీయ నాయకులు ఏం చేసింది లేదు. ప్రజల్లో నుంచి వచ్చిన చైతన్యము, ప్రజలే రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకున్నారు కాబట్టి రాష్ట్రాన్ని ఈ రాజకీయ ఉగ్రవాదం నుంచి కాపాడుకున్నారు. అంటే ఇప్పుడు కూటమి ఉండడం వల్ల టీడీపీ గెలిచింది అని అనే వార్తకి మీరు ఏం చెప్తారు? కూటమి లేకపోతే గెలిచే ఛాన్సెస్ తక్కువ అని. మా కూటమి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఒక 110, 120 సీట్ల వరకు వచ్చి ఉండేది. పవన్ కళ్యాణ్ ఒక 5-6 సీట్లు గెలిచి ఉండేవాడు. బీజేపీ ఏం గెలిచి ఉండేది కాదు. మళ్ళీ ఈ రాజకీయ ఉగ్రవాదికి ఏ ఆప్షన్ లేక క్రాస్ ఓటింగ్లతో ఓ 30-40 సీట్లు వచ్చి ఉండేవి. ఇంకా దరిద్రంగా ఉండేది, అసెంబ్లీ కూడా దరిద్రంగా ఉండేది. కూటమి రావడం వల్ల గ్రౌండ్లో క్యాడర్ అంతా కూడా ఒక అలైన్ అయ్యి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది పర్ఫెక్ట్గా జరిగి అందుకని 124 సీట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి, కూటమి ప్రభుత్వం బంపర్ మెజారిటీ ఇవ్వాలి, కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు అనే ఉద్దేశంతోనే ఓట్లేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఈవీఎంలు జరిగినాయి, అవి జరిగినాయి, ఇవి జరిగినాయి అని అంటే ఒక రాజకీయ నాయకుడు ఎంత పరిణితిగా ఉండాలి అనేది, ఎంత ఉండకూడదు అంటున్నాడంటే ప్రజలకు ఎంతో మేలు చేస్తాం, ఎంతో మంచి చేయాలని చేస్తాం, కానీ ఎందుకు ఇంత ఓటమి అయ్యిందో నాకు తెలియదు, దేవుడికే తెలియాలి, ఈవీఎంలు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కూటమి కలిసికట్టుగా వచ్చి నా మీద కుట్ర చేస్తారు అన్నట్టు కూడా 151 సీట్లు వచ్చినప్పుడు మరి ఈవీఎంలు కుట్ర చేసి అని చెప్పి మేము అనలేకపోయామా?
మరి 151 సీట్లు వచ్చినప్పుడు మాత్రము ఈవీఎంలు కుట్ర చేయలేదు, 164 సీట్లు వస్తే మాత్రం ఈవీఎంలు కుట్ర చేశాయా? సిగ్గుండాలి కొద్దిగా మాట్లాడటానికి. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినోడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా సాధారణ ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి వచ్చి కనీసం ప్రజల సమస్య మాట్లాడాల్సినోడు ఈరోజు చేతులు కట్టుకొని పోయి బెంగళూరులో కూర్చొని బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆంధ్ర రాజకీయం చేస్తున్నాడంటే ఎంత పనికిమాలినోడు జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలి? పులివెందుల ప్రాంత ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని నేను వాడు వీడు ఎందుకంటానంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న పసిపిల్లని రేప్ చేసిన వాడిని మీరు రెస్పెక్ట్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతకంటే దారుణంగా రేప్ చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డికి రెస్పెక్ట్ ఇవ్వాలా? నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక పనికిమాలినోడు. వాళ్ళ రాజకీయాల్లోనే, అంటే ప్రపంచ రాజకీయాల్లోనే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అంటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు మీరంతా, అంటే నేను అనకూడదు, టీడీపీ యాక్టివిటీస్ కానీ టీడీపీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళు తన మీద అంత వ్యతిరేకత చూపిస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా 40% షేరింగ్ నాకుంది అన్నట్టు, ఓట్ షేరింగ్ ఉందనేసి ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మళ్ళీ పుంజుకుంటా నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా వస్తామని అంటున్నారు. ఎందుకు మరి ఇప్పటికీ 40% షేరింగ్ ప్రజలు? 39% ఓట్ షేరింగ్ ఉంది. ఎందుకు ఉంది ఇంకా ఎందుకు ఉంది అంటే చెప్తానమ్మా. ఇప్పుడు కసబ్ని, మన దేశం మీద కసబ్ టెర్రరిస్ట్ కదా దాడి చేస్తే మన ఇండియన్ కోర్ట్ ఏం చెప్పింది? వాడిని ఉరిదీయమని చెప్పింది. మన ఇండియాలో కూడా కసబ్ను ఉరిదీయద్దు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, అవునా? ఢిల్లీలో ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయి ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని బయట తీసేశారు. ఆ అబ్బాయి మీద కూడా ఉరిశిక్ష చేయమని చెప్పి కోర్టు చెప్తే వాడిని ఉరిశిక్ష చేయొద్దని చెప్పి అడ్డుకున్న వాళ్ళు కూడా ప్రజలు ఉన్నారు కదా. మరి ఇక్కడ దిశ ఇన్సిడెంట్ లో కూడా వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తే ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? రివర్స్ లో కూడా కేసులు ఉన్నాయి కదా. మరి అట్లాంటి వాడు, అంటే అంత ఆ మనస్తత్వం ఉన్న ప్రజల మధ్యలో జగన్మోహన్ రెడ్డి 39% ఓటింగ్ రావడం అంతే తప్పేముంది చెప్పండి? ఆయన మైండ్ సెట్ లానే కొంతమంది ప్రజలు ఉండుంటారు, తప్పేం లేదు దానిలో. ఆంధ్రప్రదేశ్ ఇంకా 39% మంది ఉన్నారు. తప్పేముందమ్మా దానిలో? తప్పేముందంటున్నా నేను. ఇప్పుడు ఒక రేపిస్ట్ రేప్ చేస్తే సరే బాగానే ఉంది, రేప్ చేశారు అని అనేవాళ్ళు ఉన్నారు, ఇది తప్పు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి బాగానే ఉంది అని అన్న వాళ్ళని ఏమనాలి? వాళ్ళని వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అనాలి కదా. అదే అనుకోవాలి ఈరోజు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సపోర్ట్ చేసే కొంతమంది ఇంకా ఉన్నారు. దాని డౌటే లేదు, ఉన్నారు. వైసీపీ పార్టీ అనేది ఉండదమ్మా. ఇంకా 2024 ఎలక్షన్స్, 2029 ఎలక్షన్స్కి వైసీపీ అనే పార్టీ కాంగ్రెస్లో కలిసిపోద్ది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తారు. 2029కి సెంట్రల్లో అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా మెండుగా ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే కాంగ్రెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలిపేసి, ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈయన కేసులకి లాలూచీగా నా పార్టీని మీ దానిలో కలిపేస్తున్నాను, నా మీద కేసులు ఎటు వెళ్లకుండా చూడండి అని ఒక లాలూచీ వ్యవహారం చేసుకుంటాడు కాంగ్రెస్తో. చేసుకొని పార్టీని కలిపేసి ఈయన రాజకీయాలను దూరంగా ఉంటాడు. షర్మిలమ్మ రాజకీయాలు నడుపుతుంది. మళ్ళీ షర్మిల జగన్మోహన్ రెడ్డి కలిసిపోతారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అంతా ఇష్టం ఉన్నట్టు తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు కలుస్తారని మీరు ఎలా? రాజకీయాల్లో బద్ధ శత్రువులు, శాశ్వత మిత్రులు అనే వాళ్ళు ఎవరు ఉండరమ్మా. అర్థమైందా? ఏదైనా సరే నాకు తెలిసి షర్మిల జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజ్ అయిపోతారు. వైసీపీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కలిపేస్తారు. జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటాడు, షర్మిల రాజకీయం చేస్తుంది. షర్మిల జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుందేమో అని నేను అనుకుంటున్నా. సరే, ఇంకొకటి, ఇప్పుడు మీ మీద లుకౌట్ నోటీసులు వేశారన్నారు కదా, సో ఇక్కడ నడుస్తుందా కేసు? క్వాష్ చేశారు, కోర్టు మొట్టికాయలు వేసి మరి క్వాష్ చేశారు. ఇప్పుడు ఎటువంటి కేసులు లేవు. ఏం లేవు. నెక్స్ట్, ఇప్పుడు మీరు పార్టీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఫర్దర్గా? ఇప్పుడు కాకపోయినా పార్టీలోకి వచ్చి అఫీషియల్గా? నాకు రాజకీయాల్లో పెద్ద ఆసక్తికరమైన ఏం లేదు, పోటీ చేయాలని ఏం లేదు. ఒకవేళ బాబు గారు కనుక అవకాశం ఇస్తే, లోకేష్ బాబు గారు అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తా. తప్పకుండా ప్రజాక్షేత్రంలో నుంచే ఒక ఎమ్మెల్యేగానే పోటీ చేసి గెలిచి వచ్చి అసెంబ్లీలో నా వాణి వినిపించే ప్రయత్నం చేస్తా. తెనాలి నుంచి ఎక్కడ కుదిరితే అక్కడ. ఇప్పుడైతే మీకు ఎటువంటి ఆలోచన లేదు, కానీ ఫర్దర్గా ఏమైనా వాళ్ళ ఆహ్వానం పలికితే వచ్చే అవకాశం? తప్పకుండా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ మీ అవసరం ఉంది, మీరు వచ్చి ఇక్కడ పోటీ చేయండి అంటే కనుక తప్పకుండా పోటీ చేస్తా. రైట్ సార్. సో అయితే ఇప్పుడు ఇంకా ఈ జగన్ది టీడీపీది పక్కన పెడితే యుఎస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి యుఎస్లో అని అంటున్నారు. సో ఏంటి అసలు, ఏం జరుగుతుంది అసలు? యుఎస్లో జాబ్ మార్కెట్ బాగాలేదమ్మా. చాలామంది ఆల్రెడీ వీసాలు ఉన్న వాళ్ళు, వర్క్ పర్మిట్లు ఉన్న వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు లేవు. పైపెచ్చు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ చాలామంది మాస్టర్స్ చేయడానికి వస్తున్నారు. మాస్టర్స్ అయిపోగానే అక్కడ ఉండి అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉండట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో రకంగా బతకాలి కాబట్టి చిన్న చిన్న ఇల్లీగల్ జాబ్స్ చేసుకుంటున్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళకి దొరికిపోతే వాళ్ళందరూ వీసాలు క్యాన్సిల్ చేసి మళ్ళీ డిపోర్ట్ చేస్తున్నారు. లైక్ క్యాష్ జాబ్స్ అంటారు. క్యాష్ జాబ్స్. సో ఇవన్నీ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అందుకనే మేము కూడా మా శాయశక్తుల ఆ క్యాండిడేట్స్‌కి వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాము. ఒక 2-3 ఇయర్స్ ఆగండి. ఇప్పుడు వచ్చినా సరే జాబ్స్ లేవు. ఎందుకు ఇప్పుడు ఆ పరిస్థితి రావడానికి, దుస్థితి రావడానికి కారణం ఏంటి? రెసిషన్ వస్తుందమ్మా 2025కి 2009లో వచ్చిన రెసిషన్స్ కంటే కూడా బలమైన రెసిషన్ వస్తుంది అని అంటున్నారు ఇంకా నిపుణులు. 2025కి 2025కి. సో ఇప్పుడున్న పరిస్థితి కూడా ఇంకా దారుణంగా కాబోతుంది అమెరికన్ జాబ్ మార్కెట్. ఓ ఇప్పుడు ఇది 1.5 ఇయర్ నుంచి నడుస్తుంది కదా? 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఇంకొక నెక్స్ట్ 25కి ఇంకా దారుణంగా ఉంది. అది ఇంకా బయట ఇప్పటివరకు కనిపించలే బయటికి. 2025కి అమెరికన్ ఎలక్షన్స్ అయిపోగానే ఖచ్చితంగా అది బెలూన్ బర్స్ట్ అయ్యేటట్టు. ఎందుకు కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు యుఎస్ అంటే అక్కడ పాలిటిక్స్ ఏమైనా వాటి మీద ప్రభావం పడిందా? డెఫినెట్లీ బైడెన్ వచ్చిన తర్వాత అయితే బహుశా బైడెన్ అతి వర్స్ట్ ప్రెసిడెంట్ ఇన్ యుఎస్ పాలిటిక్స్, యుఎస్ పొలిటికల్ హిస్టరీ అని అంటున్నారు జనాలు కూడా. ఎందుకంటే ఆయన బైడెన్ చేసింది ఏం లేదు, చేయకపోగా దేశాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు అని చెప్పి అక్కడ ఉన్న సిటిజన్స్ అంటున్నారు. కాబట్టి మేబీ చూడాలి ఏం జరుగుద్ది అనేది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ అమెరికా అల్లుడు తను రాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది, గెలుస్తాడా? చెప్పలేమమ్మా. ఇప్పుడు చాలా నెక్ టు నెక్ ఉంది. ట్రంప్ గెలిచినా గెలుస్తాడు. కమలా హ్యారిస్ తమిళనాడు మూలాలు ఉన్న వ్యక్తి ఆమె. కమల్ హారిస్ తమిళనాడు. సో ఆమె అంటే భారతీయురాలే. సో మూలాలు ఉన్నాయి ఆమెకి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ తమిళనాడు పుట్టారు ఆయన. దాని తర్వాత వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వటం ఇవన్నీ ఉన్నాయి. బట్ చెప్పలేము, ఎందుకంటే పాలిటిక్స్ చాలా నెక్ టు నెక్ నడుస్తున్నాయి ఇప్పుడు. కమల్ హారిస్ గెలిచే అవకాశాలు, కమలా హ్యారిస్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి, ట్రంప్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్ టు నెక్ ఉంది, ఎటు వెళ్తుందో తెలియదు. మీకేమనిపిస్తుంది, ట్రంప్ గెలిస్తే బెటరా కమల్ హారిస్ గెలిస్తే? ప్రస్తుతానికి అయితే ట్రంప్ గెలిస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు తను ఉన్నప్పుడు చాలా అంటే కొంచెం విదేశాలు బయట కంట్రీస్ కి చాలా అమెరికా అనేది పవర్ఫుల్ గా కనిపించేది ట్రంప్ ఉన్నప్పుడు. ఒకవేళ ట్రంప్ కనుక 2023లో ఎలక్షన్స్ జరిగినప్పుడు గెలిచి ఉండుంటే, 2019 ఎలక్షన్స్ గెలిచి ఉండుంటే ఖచ్చితంగా ఈ ఇరాక్ మధ్యలో అదేవిధంగా ఈ వార్స్ ఏవైతే ఇజ్రాయెల్ యుద్ధం అవన్నీ జరిగి ఉండేవి కాదు. రష్యా సో బైడెన్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అంటే బైడెన్ అంత పవర్ఫుల్ గా బిహేవ్ చేయలేకపోయాడని నా అభిప్రాయం. ఓకే, ఇతను నుండి కొద్దిగా భయపడేవారు వేరే వార్స్ వచ్చేవి కాదు. సో ఇన్ కేసు ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఉన్నాయండి ఎలక్షన్స్? నెక్స్ట్ ఈ అక్టోబర్ నవంబర్లో. ఒకవేళ మీరు అన్నట్టు ట్రంప్ కనుక వస్తే రిసెషన్ ఏమైనా మారే అవకాశం ఉందా? 25లో భయంకరంగా ఉంది. ట్రంప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి మేబీ కొద్దిగా ఏమైనా ఆలోచించి మార్కెట్ని సెట్ చేసే అవకాశాలు ఉంటాయి అని అనుకుంటున్నారు. నిపుణులు కూడా అదే అంటున్నారు. అదే డెమోక్రాట్స్ గెలిస్తే రిసెషన్ అయితే ఖచ్చితంగా వస్తుందనే అభిప్రాయంలోనే ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇంకా ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. ఇన్ కేస్ మీరు అన్నట్టు 2025లో కనుక పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నట్లయితే ఏంటి తెలుగు వాళ్ళ పరిస్థితి, ఆంధ్ర వాళ్ళ పరిస్థితి అక్కడ? మరి అంటే ఏం లేదమ్మా, ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళే కాదు, భారతీయులే, మన భారతీయులనే కాదు. అమెరికా ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు. మనకే కాదు, అది అందరికీ ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తలు చెప్తున్నాము, ఉంటే మంచిది, వింటే మంచిది, లేదంటే వాళ్ళు వచ్చి ఇబ్బందులు పడతారు. అంత మించి ఏం లేదు. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ పర్పస్ అక్కడికి రావాలని అనుకున్న వాళ్ళకి ఓ 3 ఇయర్స్ ఆగితే బాగుంటుందమ్మా. ఒక 3 సంవత్సరాలు ఆగితే బాగుంటుంది. మాస్టర్స్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మాస్టర్స్ చేసి మళ్ళీ ఏమంటే జాబ్ చేస్తే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కౌంట్ అవుతుంది. ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. మళ్ళీ మాస్టర్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మాస్టర్స్ అయిపోయిన ఉద్యోగాలు ఎత్తుకోవడానికి ఆల్రెడీ పాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుద్ది కాబట్టి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇంజనీరింగ్ అయిపోయిన మాస్టర్స్కి వచ్చి మాస్టర్స్ అయిపోయిన ఉద్యోగాలు లేకుండా అక్కడ ఖాళీగా ఉండి ఏమీ చేయలేక క్యాష్ జాబ్ చేసి అక్కడ పట్టుబడిపోయి ఎందుకు అవన్నీ తలకాయ నొప్పులు అవసరం లేదు. ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకొని ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని దాని తర్వాత మాస్టర్స్ చేస్తే బాగుంటుంది. అక్కడ ఈవెన్ ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. రైస్ కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏం లేవు. ఒకప్పుడు అది జస్ట్ అది ఒక మాఫియాగా క్రియేట్ అయింది. రైస్ లేకపోవడం అది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పైన. బట్ అవన్నీ ఏం లేవండి. ఇప్పుడు అన్నిటికీ బాగున్నాయి కానీ ఓన్లీ జాబ్ పర్పస్ ఇబ్బంది పడుతున్నారు. జాబ్ పర్పస్. సో ఇప్పుడు ఒకవేళ అక్కడ నుంచి అందరు ఇండియాకి వచ్చేస్తున్నామని అనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదమ్మా, ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఉంటారు ఖచ్చితంగా, వాళ్ళు ఎట్లనో వచ్చేస్తారు జాబులు లేకపోతే. ఇక్కడ నుంచి కొత్తగా ఉన్నోళ్ళు ఇప్పుడు రాకుండా ఉంటే బెటర్. సో ఇప్పుడు ఈవెన్ టీడీపీ పాలిటిక్స్ ఎన్ఆర్ఐలో కానీ లేకపోతే యూఎస్లో కానీ ఎట్లా ఉంది వాళ్ళు అక్కడ ప్రభావం ఏముంటుందమ్మా. కాకపోతే ఏంటంటే మేము ఓన్లీ ఎప్పుడైతే మా ఎన్ఆర్ఎస్ అవసరం ఉంటుందో అప్పుడే మేము రంగంలో దిగుతాం. అప్పటి వరకు మేము రంగంలో దిగం. ఎలక్షన్స్ అయిపోయాయి, గెలిచారు, మీరు మా పనులు మేము చేసుకుంటున్నాము.
అదే ఎన్ఆర్ఎల్గా మేము ఏమైనా కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే అవకాశం ఉంటే మేము కూడా సీఈఓలతో మాట్లాడుతున్నాము. వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా లోకేష్ గారిని కల్పించే ప్రయత్నం చేస్తున్నాము, చంద్రబాబు నాయుడిని కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. పెట్టుబడులు తీసుకురావడంలో ఎన్ఆర్ఎల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓకే, మీకు ఫర్దర్గా ఆలోచన ఉందండి ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేయాలని? అంటే 2014లో నేను కంపెనీ పెట్టాలనుకున్నాను, మన రామకృష్ణ టెక్నో టవర్స్లో కొన్నాం కూడా. బట్ ఈ దరిద్రుడు వచ్చిన తర్వాత అయిపోయింది అంతా. అందుకని ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మళ్ళీ ఏమన్నా వస్తాడేమో అని భయం వేస్తుంది నాకు. అందుకని పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాము. మీరే అన్నారు కదా ఇంకా నెక్స్ట్ అసలు మొత్తం భూస్థాపితం అయిపోతుంది, విలీనం చేస్తారు కాంగ్రెస్. అందుకని అంటున్నా. సో ఇప్పుడు మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ మేము కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. తప్పకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము, మా వంతు ఇన్వెస్ట్మెంట్ పెడతాము, ఉపాధి కల్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అంటే గెలిచి ఇన్నాళ్ళైన తర్వాత ఆయన చెప్పిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళే అంటున్నారు. మా మీద అంత బురద జల్లే ప్రయత్నం చేశారు, ఏదో ఒక్క కంపెనీ రాలేదు, ఒక్క హామీ 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్క గ్యారెంటీ కూడా సరిగ్గా ఇవ్వలేదు. జగన్ రెడ్డికి సిగ్గు శరం లజ్జామానవతలు. ఒక మనిషి పుట్టక ఎందుకు పుట్టాడో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ఒక్క రూపాయి పెట్టుబడి తీసుకురాలా, రూపాయి అభివృద్ధి చేయాల, ఒక ఉద్యోగం ఇవ్వాల, ఒక ప్రాజెక్టు పూర్తి చేయాల, ఏమీ చేయకపోగా కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలేదు, 2 నెలల్లోనే అన్నీ చేసేయాలంటున్నానంటే మనిషేనా జగన్మోహన్ రెడ్డి అని అంటున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డిని బఫూన్ అంట, నేను ఒక రాజకీయ ఉగ్రవాద అంట, ఒక పొలిటికల్ జోకర్ అని అంట జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడు అవగాహన ఉంటుందా? రీసెంట్ ఢిల్లీకి వెళ్ళి ధర్నా కూడా చేశారు, రౌడీ రాజకీయం దాడులు చేశారు, నన్నేం చేయలేక ఆయనకు ఓటేయని వాళ్ళ ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే కనీసం ఎవరు జగన్మోహన్ రెడ్డి మొహం కూడా చుట్టానికి సిద్ధంగా లేరు. ఆఖరికి బ్లూ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ని కవర్ చేయలేని పరిస్థితిలో ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పెడితే కనీసం అక్కడ ఎవరైనా ప్రెస్ మీట్ వస్తుందేమో అని చెప్పి అలచల్ చేసే ప్రయత్నం చేసాడు, బొక్క బార్లా పడ్డాడు. అబద్ధం చెప్తేనే అతికినట్టు ఉండాలి జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తాడు? వచ్చిన 50 రోజులు అంట 1000 హత్యలు జరిగినాయి అంట, 300 రేపులు జరిగినాయి అంట, ఇంకేమో చెప్తున్నాడు. నోటికి ఎంత వస్తే అంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం అబద్ధం చెప్తే అన్న ప్రజలు ఏమన్నా అరే 1000 హత్యలు జరిగినాయి అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. మీరు వైసీపీ పేజ్ చూసారా? గెలిచిన 2 నెలల్లో ఆ పేజ్ మొత్తం కూడా మీరు చేసినటువంటి దాడులు, మీరు చేసినటువంటి అవన్నీ కూడా చూపిస్తున్నారు. కొందరు ప్రజలు కూడా నమ్మే స్థితిలో ఉన్నారు. ఎవ్వరు నమ్మరమ్మా జగన్మోహన్ రెడ్డిని, ఎవ్వరు నమ్మరు. అవన్నీ ఎక్కడ నేను చెప్తా, జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి రాజకీయము బెంగళూరులో కూర్చొని ఎందుకు చేస్తున్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ వచ్చి పెట్టుబడులు పెడుతుంటే ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలను పూల్చుకుంటారని చెప్పి భయపడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మారణహోమం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా సృష్టిస్తున్నాడంటే వైసీపీ కార్యకర్తల మధ్యలోనే చిచ్చుబెట్టి వైసీపీ కార్యకర్తలు కొట్టుకొని వైసీపీ కార్యకర్తలను నరుక్కొని వాళ్ళే చచ్చిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేసి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరికీ ఏదో ఇక్కడ జరిగిపోతుందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు మారణహోమం సృష్టించడంలో నెంబర్ 1 దిట్ట. సొంత బాబాయినే చంపేసిన జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తల మధ్యలో కొట్లాటలు పెట్టడం ఎంత ఈజీ కదా అది. అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఇక్కడ అల్లర్లు ఎక్కువ జరుగుతున్నాయి, ఇక్కడ మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టినా ఒక ఆలోచన తీసుకురావాలి. 2014 2019 వరకు కూడా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నాడో వాళ్ళందరికీ మెయిల్స్ రాసేవాడు ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు అని. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినోడు, రాష్ట్రం రాజకీయాలు చేస్తున్నాడు, ఎవడైనా సరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పి వాళ్ళకి లేఖలు రాస్తారమ్మా, వాళ్ళకి సందేశాలు పంపిస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పెట్టకపోతే ఆయనకేం లాభం? పెడితే ఆయన పరిపాలన బాగుంటది కదా. జగన్మోహన్ రెడ్డి గత 2 సంవత్సరాల్లో 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. సహజ వనరుల మీద బాక్సైట్, లాటరైట్, టైటానియం, థోరియం, ఎర్రచందనం, ఈ సహజ వనరుల మీద దాదాపు 2.5 లక్షల రూపాయలు కొట్టేశాడు. ల్యాండ్, లిక్కరు, శాండ్, మైన్స్, ఈ అన్నిటి మీద ఇంకో 2.5 కోట్ల రూపాయలు కొట్టేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు గత 5 సంవత్సరాల్లో 15.5 లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడని నేను అనుకుంటున్నా. ఆ 15 లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొని ఇప్పుడు ఏం చేస్తాడంటే తలా కొంతమంది బిచ్చం వేసి వాళ్ళ ద్వారా గొడవలు సృష్టించి రాష్ట్రంలో అల్లకొల్లలు సృష్టిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి డబ్బు నిండుగా ఉంది. అందుకనే రేపు వచ్చే ఎలక్షన్లో 2029 ఎలక్షన్లో కూడా ఈయన దోచుకున్న డబ్బుల నుంచి 1 లక్ష కోట్ల రూపాయలు తీసి కాంగ్రెస్కి ఇస్తాడు. 15 లక్షల కోట్ల రూపాయలు దుబ్బేసిన జగన్మోహన్ రెడ్డి 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగతా 14 లక్షల కోట్ల రూపాయలు ఎగరేసుకొని దుబ్బేస్తాడు రాష్ట్రం నుంచి. అది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయద్దు.
జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు త్వరితగతిన దర్యాప్తు చేసి త్వరితగతిన కోర్టులో డైరెక్షన్ తీసుకొచ్చి ఆయన కేసులు ప్రూవ్ చేస్తే తప్పితే రాష్ట్రం బాగుపడదు. జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనమే. జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్యాడ్ నేమే. జగన్మోహన్ రెడ్డి అనే వాడు ఒక రాష్ట్రానికి పట్టిన దరిద్రం. జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి మనిషితో పోల్చొద్దమ్మా. జగన్మోహన్ రెడ్డిని ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అంటానికి జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే గడిచిన ఈ 2 నెలల్లో సరే మీరు అన్నట్టు పెట్టుబడులు అల్లకూలలు అవన్నీ పక్కన పెట్టు, హామీల విషయం గురించి వాలంటీర్లకి ఉద్యోగాలు తీసేశారని ఒక వార్త వస్తుంది. 2 ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఉద్యోగాలు తీసేశారని ఒక వార్త వస్తుంది. కొంతమందికి కొన్ని సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అవి సరిగ్గా ఇవ్వలేదని చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల వరకే పరిమితం చేశారు, ఓన్లీ పింఛన్ల వరకు అక్కడికి వెళ్ళి పనిచేశారు తప్ప మిగిలిన వాటి గురించి ఆలోచించట్లేదు. సో ఒక్కొక్కటి దాని మీద పాయింట్అవుట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఒక్కటి నేను చెప్తానమ్మా, వైసీపీ వాళ్ళు ఏదో బట్టగాల్సి మొహం మీద వేయటం కాదు. ఈ పెన్షన్ లబ్ధిదారుడికి ఇది రాలేదు అని చెప్పండి. ఒకవేళ నిజంగా రాత్రి రెక్టిఫై చేస్తాం. జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి నేను చెప్తానమ్మా, జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందంటే బట్టగాల్సి మొహం మీద వేసి నువ్వు తుడుచుకో అంటాడు జగన్మోహన్ రెడ్డి. సో రాష్ట్ర ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు తల్లి, అది మాత్రం వాస్తవంగా చెప్తున్నా. వాలంటీర్ల సంగతి ఏం చేశారు, వాలంటీర్లకు ఏ రకంగా చెప్పారు, అన్ని రకాలు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే చెప్పంది ఉందో దాన్ని పట్టుకొని నానా యాగి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆ సిపిఎస్ రద్దు రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాడు, సిగ్గు లేకుండా ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా? 5 సంవత్సరాలు 22 మంది 22 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు 22 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలు 12 మంది రాజ్యసభ సభ్యులు ఉండి పెట్టుకొని కూడా మోడీ దగ్గర సాగిలబడి కాళ్ళు పట్టుకొని ఆయన కేసులు మాఫీ చేయించుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి, రాష్ట్ర రైల్వే జోన్ తాకట్టు పెట్టి, రాష్ట్రం రావాల్సిన నిధులని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సిగ్గు లేకుండా ఇప్పుడు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో మాట్లాడుతుంటే ప్రజలు చెప్పు తీసుకుని కొడతారు ఈసారి. ఏదో ఇంకా సిగ్గు లేకుండా నాకు 900 మంది సెక్యూరిటీ కావాలి అని ఎందుకు అడుగుతున్నారు అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్పు తీసుకుని కొడతారని భయపడే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి తోపు తురుముగా నేను అంత అద్భుతంగా పరిపాలించానని అనుకుంటే కనుక ప్రజల్లోకి సాదా సీదాగా రమ్మని చెప్పండి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ముందుకేస్తాను. అందుకని నా సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనిషి అన్నాక కొద్దిన సిగ్గు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి సిగ్గు అనేదే లేదు అసలు ఇంత కూడా. ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవులు రాజ్యాంగబద్ధంగా ప్రజలు నిర్ణయం తీసుకొని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అని అడుక్కుంటున్నాడు. ఏమనాలి జగన్మోహన్ రెడ్డిని నాకు అర్థం కాల. అంటే నేను విషయం చెప్తానమ్మా, అంటే ఇప్పుడు రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడడానికి ప్రతిపక్ష హోదానే కావాలా? జగన్మోహన్ రెడ్డి అదే అంటాడు. నేను ఇందాక ఫస్ట్లో అదే చెప్పా, ఒక ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజల సమస్య అసెంబ్లీలో మాట్లాడరా బాబు అంటే నాకు రెస్పెక్ట్ కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుకుంటున్నాడు. రేపు మాపో కోర్టులో పిటిషన్ వేస్తాడు, నాకు ముఖ్యమంత్రి హోదా కావాలి, ముఖ్యమంత్రి హోదా కూడా ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంత దిగజారని రాజకీయ నాయకుడు. వైసీపీలో కొన్ని ఆనిముత్యాలు ఉన్నాయమ్మా. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇలా కొన్ని ఆనిముత్యాలు ఉన్నాయి. ఈ ఆనిముత్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే కాదు, వైసీపీకి పట్టిన దరిద్రం వీళ్ళంతా కూడా. అఫ్ కోర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జూనియరో సబ్ జూనియరో. ఆయన చంద్రబాబు నాయుడు గారు కాలేజ్లో రాజకీయాలు చేస్తున్న టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రాజకీయాల్లో ఎవరైతే ఆ పార్టీ మీటింగ్కి వస్తారో వాళ్ళకి టీలు, సిగరెట్లు, సమోసాలు సప్లై చేసేవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి కూడా సవాల్గా మారారు కదా. సో ఆయన ఏంటి ఇప్పుడు అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పోటీగా నిలబడ్డారని కూడా వచ్చి వాడి పొంద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత సినిమా లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 2-3 సంవత్సరాలు జూనియర్. చంద్రబాబు నాయుడు గారు కాలేజ్లో యాక్టివ్ పొలిటీషియన్ స్టూడెంట్ పాలిటిక్స్ చేసి ఉండేవాళ్ళు. ఇద్దరు సేమ్ కాలేజ్ కానీ 2-3 సంవత్సరాలు జూనియర్. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటంటే ఆయనకు అంత సినిమా లేదు, అంత ఆర్థికంగా అప్పుడు ఏమి ఉండేవాడు కాదు, ఆయన మొహం కూడా ఎవరు చూసేవాడు కాదు. సో ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్ పాలిటిక్స్లో టీలు, సమోసాలు, సిగరెట్లు ఈ సప్లై చేసేవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో. ఏదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కాలేజీలో అందరూ కూడా బాగుపడతారు కదా అని చెప్పి అందరికి ఒక దారి చూపించాడు. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెద్దిరెడ్డి మైండ్లు తీసుకొని చేసుకోవడం మొదలుపెట్టాడు. తద్వారా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఒక దరిద్రుడు అని తెలుసుకుని ఉంటే ఆయనకు మైండ్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారు అప్పట్లో, సర్లే అందరూ బతకాలి కదా, మనోళ్ళే కదా, స్టూడెంట్స్ మాతో పాటే ఉన్నారు కదా, అప్పట్లో మాకు కూడా బూట్లు దొరిచాడు, మాకు కూడా టీలు ఇచ్చాడు, కాఫీలు ఇచ్చాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతతో పెద్దిరెడ్డికి ఏదో ఒక మైండ్ ఇచ్చాడు ఆయన చేసుకోమని. దాంతో అక్రమంగా డబ్బులు సంపాదించి
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కుప్పం కాన్స్టిట్యున్సీ మీద చంద్రబాబు నాయుడు గారు నేను ఓడిస్తా అనే స్థాయికి వచ్చేసాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలు ఆయన నియోజకవర్గంలో అన్ని కాదు. మొన్న చూశారు కదా మిథున్ రెడ్డిని లోకల్ వాళ్ళు కూడా రానియకుండా ఆపేశారు. నేను అదే చెప్తున్నా, మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గన్మెన్లు సెక్యూరిటీ పక్కకు పెట్టి ఒక్కసారి ఒక గ్రామంలోకి వెళ్ళి నుంచొని మాట్లాడమని చెప్పండి. మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ గ్రామస్తులు చెప్పులు తీసుకొని కర్రలు తీసుకొని పరిగెత్తించి కొడతారు. కానీ అదంతా టీడీపీ కార్యకర్తలని వాళ్ళు ఆరోపిస్తున్నారు. గ్రామ ప్రజలు కాదు, టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టి ఆ మనుషులు కలిసి మమ్మల్ని ఊర్లో కూడా రానియట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటికీ సహకరించరు అనే విషయం పెద్దిరెడ్డికి కూడా తెలుసు. పెద్దిరెడ్డి ఏంటంటే ఈరోజు పరుగు పోతుంది, ప్రజలందరూ తిరగబడుతున్నారు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ మహిళల మంగళసూత్రాలు కూడా లాగేసుకున్నాడు, దోచుకున్నాడు అని చెప్పి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెడుతున్నారంటే పెద్దిరెడ్డి అరాచకాలు ఏ రేంజ్లో ఉన్నాయి. మిథున్ రెడ్డి పెద్ద మాటలు మాట్లాడతాడు, నేను ఇది చేస్తా అది చేస్తా, మీరు ఏం మోసపోయారు చెప్పండి, గంట సేపట్లో ఇల్లు కట్టిస్తా అంటాడు. సొల్లు చెప్పడం అంటే మీడియా ముందు కూడా సొల్లు చెప్తాడు అంతే. ఇన్ని కష్టాలు వచ్చినాయని చెప్పి 100 మంది వాళ్ళ ఇంటి దస్తావేజులు పట్టుకోవాలి, ఇంటికి వెళ్తే కనీసం ఇంటికి కూడా రానిలాలని సెక్యూరిటీని పెట్టి బయట తోసేసాడు మిథున్ రెడ్డి. ఇవన్నీ మీడియా ముందు గొప్పలు చెప్పుకోవడానికి తప్పితే ఏముండదు. మొన్న అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, మేము అది చేసాము, చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవనీయకుండా ఓడిస్తాను. ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4,000 ఓట్లు 3,500 ఓట్లతో గెలిచాడు. ఎందుకు గెలిచాడు అనుకున్నాడు? అక్కడ ఎవరైతే రామచంద్ర యాదవ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కి అపోజిషన్గా మూడో బీసీవైఎం కాయన 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగి 4,000 ఓట్లతో పెద్దిరెడ్డి గెలిచాడు. అంటే ఓట్లని చీల్చిపోయి పెద్దిరెడ్డి గెలిచాడు. లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచేవాడు. ఆ బీజేపీ ఆయన పోటీ చేయకపోయిన ఉంటే తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండేది. ఆయన నిలబెట్టడానికి వైసీపీ కూడా కారణం అని. అవును, ఆయన పక్కా వైసీపీ క్యాండిడేటే. కాకపోతే ఏంటంటే ముందు నుంచి ఏం చేశారంటే వీడు వ్యతిరేకం పెద్దిరెడ్డియే, నిలబెట్టింది కూడా పెద్దిరెడ్డియే. పెద్దిరెడ్డి ఏం ప్లాన్ చేశాడంటే తెలుగుదేశం పార్టీ బలపడుతుంది కాబట్టి ఒక ఓటు బ్యాంక్ చీల్చాలి అని చెప్పి ఒక క్యాండిడేట్ నిలబెట్టి వాడిని పైకి తీసుకొచ్చే వాడి మీదే వీళ్ళు దాడి చేసి వాడిని పెద్దగా లేపేసి ఇక్కడ హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి దాదాపు ఒక్కరోజు 10 లక్షలు పెట్టి మీడియా ఛానల్ అంతా పిలిపించి ఏదో ఫంక్షన్ చేసినట్టు చేసి అతనే క్వశ్చన్లు ఇచ్చి అతనే ఆన్సర్ చెప్పి అదంతా చేశాడు. ఇదంతా కూడా పెద్దిరెడ్డి బ్యాక్గ్రౌండ్ చేశారు అన్ని కూడా. పెద్దిరెడ్డి బినామీ అతను. కాకపోతే ఏంటంటే మీడియా పెద్దిరెడ్డికి నేను సవాల్ ఇస్తున్న పెద్దిరెడ్డి నాకు పడడానికి అంతా చాలా వైలెంట్ డ్రామా అమ్మ, అదంతా డ్రామా. ఎలక్షన్ అప్పుడు తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది. ఆ క్యాండిడేట్కి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తా అంటే వద్దన్నాడు ఆయన. అంటే పెద్దిరెడ్డి మనిషి కాబట్టే వద్దన్నాడు కదా, పెద్దిరెడ్డి వద్దన్నాడు కదా. అందుకని ఆయనకి ఇవ్వకుండా వేరే క్యాండిడేట్ నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ క్యాండిడేట్కి 4,000 ఓట్లతో డిఫరెన్స్తో ఆయన ఓడిపోయాడు. ఆ బీజేపీ రామచంద్ర యాదవ్కి ఆయన 4,000 ఓట్లు వచ్చినాయి. క్రాస్ ఓటింగ్ జరిగింది కదా. ఏదైతే ఆయనకు వచ్చిన ఓట్లతో గెలిచాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయాడు. అంటే ఒక టీలు, ఒక చెప్పులు మోసేవాడు, ఒక సిగరెట్లు అందించే స్థాయి నుంచి ఈరోజు మంత్రి స్థాయికి ఎదిగాడు అంటే అది చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షనే. ఆయన గొప్పతనం ఏం లేదు, ఆయన గొప్పతనం ఉంటుందమ్మా. ఒక టీలు కాఫీలు బూట్లు తుడిచిన వ్యక్తి ఒక స్టేజ్ కి వచ్చారు కదా, అంటే తన్నుకుంటూ వచ్చాడు అనేది. అంటే అదే అంటున్నా, సహాయం అయితే చేశారు కదా బాబు గారు, ఒక చెయ్యి అయితే అందించారు కదా. మీరు ఎదగంటారా బాబు అని చెప్పి ఆ రోజు ఆయన మైన్ ఇవ్వబట్టే కదా అక్రమంగా సంపాదించేసాడు అంతా. దాని తర్వాతనే కదా ఎదిగింది. ఆ డబ్బులు సంపాదించి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ డబ్బులతో మళ్ళీ కొలగొట్టి అధికారంలోకి రాగానే, రాజశేఖర రెడ్డి టైంలో అధికారంలోకి రాగానే అన్ని అక్రమంగా సంపాదించాడు, డబ్బులు సంపాదించాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మళ్ళీ డబ్బులు సంపాదించాడు, అక్రమంగా సంపాదించాడు. ఇప్పుడు కోట్ల పరిగెత్తాడు. అంటే ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు జూనియర్ అంటే సబ్ జూనియర్గా చదువుకున్న టైంలో కనీసం సైకిల్ కూడా లేని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిగరెట్లు మోస్తే, ఛాయలు అందిస్తే, బూట్లు తుడిస్తే డబ్బులు తీసుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు కోట్లకు పరిగెత్తాడంటే ఏ రేంజ్లో అవినీతి చేశాడో ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఆయన ఆస్తులన్నిటి కూడా ఆఫ్రికాకి తరలిస్తున్నామని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కూడా పంపించేస్తున్నాం, దస్తావేజులు అన్నీ కూడా ఆల్రెడీ తరలిపోయాయి. అంటే ఈయన మీద ఆల్రెడీ నిఘా పెట్టారు, ఖచ్చితంగా ఈడీ కానీ లేదంటే సిబిఐ కానీ వెళ్ళి ఆరాధిస్తారని చెప్పేసి ఇవన్నీ కూడా తరలించే ప్రయత్నంలో ఉన్నాడని అన్నారు. బట్ మరి అది ఎట్లా అంటే ఇప్పుడు ఆయన నిజంగా పారిపోయే ఆలోచనలో ఉన్నాడు. ఏం చేస్తారండి, ఖచ్చితంగా ఇండియన్ జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏదో మొత్తానికైతే లీగల్ ఎంటిటీలో ఈరోజు చిక్కున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు జైలుకి వెళ్తాడు. అవినీతి చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆగరండి. సింపుల్. ఎంత డబ్బు ఉన్నా సరే భారతదేశ న్యాయస్థానం చాలా గొప్పగా, ఒక న్యాయం కొంచెం లేట్ అయినా సరే మంచి పర్ఫెక్ట్ న్యాయం వస్తుందని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను.
ఇప్పుడు వైసీపీలో 5 మంది మీరు అన్నట్టు ఆనిముత్యాలు ఉన్నారు. అసలు 5 మంది కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి కానీ, ఈ పెద్దిరెడ్డి కానీ, విజయసాయిరెడ్డి వీళ్ళంతా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు. వీళ్ళు మినహా ఇంకొంతమంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అని అంటున్నారు. టీడీపీలోకి ఎవ్వరు తీసుకోరమ్మా. టీడీపీ అసలు మాకు దరిద్రమే వద్దనుకుంటున్నారు. వీళ్ళు ఆహ్వానం పంపారు వాళ్ళకు కూడా రావడానికి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంపీ వైసీపీకి పెద్దగా ఏం లేదు కదా, టీడీపీలోకి వస్తే వాళ్ళ ఉనికి ఉంటుంది అన్నట్టు. ఏముండదమ్మా, బాబు గారు ఎవరిని తీసుకోరు. నేను చెప్తున్నా కదా, రాష్ట్రం అసలు తీసుకోరు. రాజ్యసభలో ఇప్పుడు అతనికి సీట్లు మనకి కావాలి కదా. ఇప్పుడు రాజ్యసభ ఇవ్వకపోయినా మాకు వాళ్ళు ఓటేస్తారమ్మా. వాళ్ళు మీ పార్టీలో తీసుకోకపోయినా మాకు అనుకూలంగానే ఓటేస్తారు. రాజ్యసభలో సీట్లు ఇప్పుడు 11 ఉన్నాయి వాళ్ళకి. మనకు ఇప్పుడు టీడీపీ కూడా కావాలి కదా. ఏం అవసరం లేదంటారు. మోడీ జగన్మోహన్ రెడ్డిని నేను ఛాలెంజ్ విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డికి ఉన్న రాజ్యసభ సభ్యులతో ఒక్కసారి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పండి. మోదీకి వ్యతిరేకంగా, మోదీ పెట్టిన బిల్లు వ్యతిరేకంగా ఓటేయమని చెప్పండి. మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి జైలు ఉంటాడు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మోదీ అడగాల్సిన అవసరంలా, మోదీ గారు అడగాల్సిన అవసరమే లేదు. అడగకుండానే వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీకి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. అడగకముందే ఓట్లు వేసేస్తారు. అది సంగతి. ఇక్కడ ఏం పెద్దగా లాజిక్ ఏం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా ఉన్నాడు అంటే గత 5 సంవత్సరాలుగా మోదీ కాళ్ళ మీద పడి బాబు మీకు ఏ బిల్లు కంటే ఆ బిల్లు సపోర్ట్ చేస్తాను, నేను మీకు ఏది కావాలంటే, ఏ ఎలక్షన్ కావాలంటే ఏ రాష్ట్రంలో ఒక 500 కోట్లు నేను పంపిస్తాను, నేను అక్రమంగా సంపాదించాను, ఒక 500 కోట్లు పంపిస్తానని చెప్పి అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అంతే, అంతమించి ఏం లేదు అక్కడ. పెద్ద జగన్మోహన్ రెడ్డి ఏమంటారు గొప్పతనం ఏం లేదు అక్కడ. అది సంగతి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు రీసెంట్గా వైసీపీలో ఉన్న నాయకులందరూ ఒక్కొక్క కేసు ఒకటి బయటకు వస్తుంది. రీసెంట్గా విజయసాయిరెడ్డి ఆ శాంతి కేసు ఒకటి, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ కేసు, ఇవన్నీ ఎలక్షన్ల తర్వాత ఒక్కొక్కరు బయటకు వస్తున్నాయి. ఏంటి వీళ్ళ పరిస్థితి? చూసా యూట్యూబ్ ఛానల్, అక్కడ చూసా వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్తను ఒక యూట్యూబరు జగన్మోహన్ రెడ్డి రాసలీలలో బయట పెడతా అని చెప్పి వైసీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు. సో మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా రాసలీలలో ఉన్నాయి, అవి కూడా మేము బయట పెడతామని చెప్పి వైసీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు. నిన్న చూసా యూట్యూబ్లో అక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ వాళ్ళు కూడా తిరగబడుతున్నారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి అయిపోయిందండి, సినిమా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభ్యర్థుల పరిస్థితి కూడా అంత బయటకు వస్తుంది. అందరూ కాంగ్రెస్కి వెళ్ళిపోతారు. అందరు కాంగ్రెస్కి వెళ్ళిపోతారు. వైసీపీ చాప్టర్ క్లోజ్. రోజా తమిళనాడు వెళ్తుంది. రోజా తమిళనాడు వెళ్ళి ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా చేసి అక్కడ పెట్టి అక్కడ ఎమ్మెల్యే అయ్యి అక్కడ మంత్రి అవుతుంది రేపు. అదే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తమిళనాడు వాళ్ళకి తెలియదు కదా పాపం ఇక్కడ జరిగిన అరాచకాలు. మేము పరిచయం చేస్తాంగా, తమిళనాడు వెళ్ళి కూడా ప్రచారం చేస్తాం. రోజా కాన్స్టిట్యున్సీలో మేము వెళ్ళి ప్రచారం చేసి ఖచ్చితంగా రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత దరిద్రం చేసింది, ఈ డబ్బు ఎక్కడ పెట్టి ఎలాగ మళ్ళీ దోచుకునే ప్రయత్నం చేస్తుంది అని ఖచ్చితంగా మేము కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాం. ఆమె నియోజకవర్గంలో మేము క్యాంపెయిన్ చేస్తాం ఆమె వ్యతిరేకంగా. ఖచ్చితంగా 100%. అంటే తమిళనాడు వాళ్ళ ప్రజలకు కూడా కాపాడాల్సిన 100%. ఈ దరిద్రం మన రాష్ట్రానికి ఉన్న దరిద్రం మళ్ళీ తమిళనాడుకి అంటిస్తాం ఎందుకు? అంటించకూడదు కదా. తెలిసి చేస్తే పాపం తగులుతుంది మనకి. నిజంగానే మీరు చేస్తారు? 100% చేస్తా. తమిళనాడు ఎలక్షన్స్ లో రోజా కాన్స్టిట్యున్సీలో నేను ఖచ్చితంగా వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాను. రోజాకి వ్యతిరేకంగా 100% క్యాంపెయిన్ చేస్తాను. నేను 2 నెలలు సెలవు పెట్టుకొని వచ్చి మరి రోజాని ఓడించి వెళ్తా. అది మీ విజయం, డౌటే లేదు. 100%. రైట్ యశ్ గారు. సో చాలా వరకు మీరు అంటే ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర అయితే పోషించారు. సో కూటమి గెలవడానికి మీ వంతు కూడా సహాయం చేశారు. సో మీలాంటి ఎన్ఆర్ఐలు కానీ, ఇక్కడ కొంతమంది కార్యకర్తలు కానీ చాలామంది అయితే చాలా రకాలుగా వాళ్ళ వంతు ప్రయత్నం చేశారు. అనుకున్నట్టుగానే విజయాన్ని సాధించారు. సో సాధించడం ఒకటే కాదు, ఇప్పుడు నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేయడానికి మీ వంతు ఖచ్చితంగా సహాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.